ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. ఆదిలాబాద్ జిల్లాలో సోయా రైతులు పడరాని పాటలు పడుతున్నారు. పంట అమ్ముకునేందుకు రోజుల తరబడి మార్కెట్ యార్డ్లో బడిగాపులు కాస్తున్నారు. పలు రకాల కొర్రీలు పెట్టి పంటను కొనుగోలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బేలా మార్కెట్లో నెల రోజులుగా సోయా రైతులు పడుతున్న కష్టాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సారంగపారి అందిస్తారు. జిల్లాలో సోయా రైతులకు పడిగాపులు తప్పడం లేదు. రోజుల తరబడే కాదు, నెలల తరబడి సైతం మార్కెట్ యార్డులకే పరిమితమై ఎప్పుడు కొనుగోలు చేస్తారని ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ఆదిలాబాద్ జిల్లా బేలా మార్కెట్ యార్డులో ఉన్న ఇక్కడ చూస్తే ఎక్కడ చూసినా సోయా కుప్పలు దర్శనమిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా కొనుగోలు చేస్తారని రైతులందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇక్కడే పడిగాపులు కాస్తున్న పరిస్థితి అయితే మనం ప్రస్తుతం చూసుకోవచ్చు. రేపు మాపు అంటూ అధికారులు తాత్సారం చేస్తున్నారు. దీంతో పాటు రంగు మారింది, నాణ్యత లేదని సైతం ఇటువైపు అధికారులు వచ్చే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలోనే రైతులంతా ఇక్కడే తమ పంటను కాపాడుకోవడం కోసం అది ఎప్పుడు కొనుగోలు చేస్తారా అని ఎదురు చూస్తున్న పరిస్థితి మనం ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు. ఇక్కడ చాలా మంది రైతులకు సంబంధించిన సోయా పంట ఇక్కడే ఉంది. మార్కెట్ యార్డ్కి తీసుకొచ్చి వేచి చూస్తున్నారు. రైతులు ఉన్నారు. ఏమైంది? మీది ఎన్ని రోజులు అవుతుంది? నెల రోజులు అయ్యాయి సార్. తీసుకోకలేదు, కాటా వేసుకున్నారు, నల్లగా ఉన్నాయని తీసుకోకలేదు. మీది ఎన్ని రోజులు అవుతుందండి? ఒక నెల అవుతున్నది. ఎన్ని ఎకరాలలో వేసి? మేము 5 ఎకరాలలో 32 కుంటాలు అయింది. నెల రోజులు అవుతుంది. కానీ ఇంకా బస్తాలు నింపి దాన్ని బార్కోడ్ కింద ఇచ్చిండ్రు. లారీలు నింపి అట్లనే లారీలు వాపస్ వచ్చినాయి. ఏం లేదు సార్, సోయాబీన్ తీసుకువచ్చి 2 నెలలు అయింది. ఇక్కడ ఏ అధికారులు కూడా రావడం లేదు. మరి అది రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రైతులకు ఆదుకునే ప్రభుత్వం కాదు. మరి 2 నెలల నుంచి మేము ఇక్కడ రైతుల మండలంలో ఉన్న రైతులందరూ కూడా సోయా పంట తీసుకువచ్చి ఈ మార్కెట్ యార్డ్లో పెట్టుకోవడం జరిగింది. కనీసం మాకు అధికారులు భరోసా కూడా ఇవ్వడం లేదు. మరి ఎందుకు ఇవ్వడం లేదు? మేమేమన్నా కష్టపడి వాననక ఎండనక చెలియనక కష్టపడి మేము ఈసారి సోయా పంట పండిస్తే కనీసం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం ఉన్నా మా రైతులకు సంబంధం లేదు. కానీ మాకు ఇంత ఇబ్బంది అవుతున్నది అంటే సుమారు 2 నెలలు అయింది, కొంటలేరు. కాబట్టి మేము జిల్లా కలెక్టర్ కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర 2 చోట్ల జోడించి మేము విన్నవిస్తాం సార్. వెంటనే మీరు కొనుగోలు చేయాలి. 2 నెలల నుంచి మేము ఇక్కడ ఈ మార్కెట్ యార్డ్లో వస్తున్నాం సార్. మరి రబీ పంటలు కూడా శనగ కానీ జొన్న కానీ వేయాలంటే సార్ మా దగ్గర డబ్బులు లేవు. దళాల దగ్గర పోతే దళాలు కూడా ఇస్తలేవు. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని వెంటనే కొనుగోలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం సార్. మీరు ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారు? ఎంత పంట తీసుకొచ్చారు? 28 రోజుల నుంచి ఇక్కడనే మార్కెట్ యార్డ్లో ఉన్నాము. కానీ ఇది తేమ శాతం వస్తుందంటే తేమ శాతం వస్తుంది. ఇప్పుడు వెంటనే తీసుకొని ఉంటే ఆరబెట్టుకొని తీసుకొని ఉంటే అయిపోతుండే. ఇప్పుడు దాదాపు సోయాలు వెళ్ళి 3 మంత్స్ అవుతుంది. 3 మంత్స్ అవుతుంది. ఇంకో 1.5 మంత్లో శనగ కూడా కోతకు వస్తుంది. కానీ ఇదే సోయాబీన్ తీసుకోవడం అంటే ఇది చాలా తప్పు. జిల్లా యంత్రాంగం ఏమంటుంది, డ్యామేజ్ ఉంది, కలర్ షెడ్ ఉంది, మేము తీసుకోము అని అంటున్నారు. మరి ఎట్లా ఇప్పుడు పంట ఎన్ని వేలు పెట్టుబడి పెట్టారు కదా? ఎకరానికి 30,000 పెట్టుబడి పెట్టాము. కానీ ఇప్పటిదాకా కూడా ఏమి ఇది లేదు. మీరెన్ని ఎకరాలు? సార్ నా సోయా పంట వచ్చేసి 8 ఎకరాలు ఉంటుంది. మా దిగుబడి వచ్చేసి 50 క్వింటాలు ఉంటుంది. మాది నారాయణపూర్ శివారం. గత నెల 19వ డేట్ మాకు మార్కెట్ వాళ్ళు ఇచ్చారు, తీసుకొచ్చినాము. తీసుకొచ్చాక కూడా 23వ డేట్కు మా మాల్ పాసింగ్ చేసిండ్రు. పాసింగ్ చేసిన తర్వాత తీసుకొని మరి ఎందుకో లారీలు రిటర్న్ వస్తున్నాయి, మాల్ డ్యామేజ్ ఉన్నాయని చెప్పి. మరి నాణ్యత విషయంలో కూడా ఎట్లా వస్తుందంటే బియ్యపు గింజలు ఏరినట్టు సోయా గింజలు ఏరుతుండ్రు. మరిగా వాళ్ళు ఇచ్చి మా మాల్లో కంపల్సరీ 30% వరకు కూడా డ్యామేజ్ ఉన్నది. మేము ఒప్పుకుంటాం దానికి. మా రైతులను ఆదుకుంటే బాగుంటుందని మా కోరిక అండి. ప్రస్తుతం ఇది రైతుల ఆవేదన. రోజుల తరబడి 30 రోజులు దాటిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని రోజులుగా పడిగాపులు కాస్తున్నా కొన్ని కొనుగోలు చేశారు. మిగతాదంతా పంట అంతా మార్కెట్ యార్డ్లోనే పోసుకొని పడిగాపులు కాస్తున్నారు. దీంతో పాటు కొన్న లారీలు సైతం రిజెక్ట్ చేశారు. నాణ్యత లేదు, తుక్కుంది, లేకపోతే రంగు మారిందని కొర్రీలు పెట్టి రివర్స్ ఇవ్వడం మూలంగా తాము నష్టపోతున్నామని, ఇప్పటికే ₹1,000 పెట్టుబడి పెట్టి సాగు చేస్తే మార్కెట్ యార్డ్కి వస్తే కొనుగోలు లేక తామంతా ఇబ్బంది పడుతున్నామని రైతులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది సోయా పంట రైతుల బాధలకు సంబంధించి పూర్తి అప్డేట్స్. కెమెరామెన్ సత్యంతో సారంగపారి టీవీ, ఆదిలాబాద్ జిల్లా బేలా నుంచి.